రాంబాబు, వైష్ణవిల పెళ్లి అయితే జరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడే ఉన్న వైష్ణవి వాళ్ళ తాతయ్య అయితే ఇదంతా చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడే ఉన్న చిన్న అయితే నేనేమి చేయలేకపోతున్నాను. నా అన్నయ్య కూతురికి ఇలా అన్యాయం జరుగుతున్నా సరే ఏం చేయలేక నోరు మూసుకొని కూర్చున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడే ఉన్న వేదవతి అయితే అయ్యో భగవంతుడా, ఇదంతా చూడడానికైనా నన్ను ఇంతవరకు బ్రతికి ఉంచింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో పూజారి గారు అయితే అమ్మ పెళ్లి కుమార్తెని తీసుకురండి అని చెప్పి అంటారు. దాంతో అక్కడ ఉన్న వైష్ణవిని వెన్నెల అనుకొని అక్కడికైతే తీసుకుని వస్తారు. ఇక వెన్నెల తీసుకువచ్చాక పెళ్లిపేటల మీద కూర్చున్నాక ఇక వాళ్ళిద్దరిని అలా చూసి వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు నాకు ఈ కర్మ, ఇలాంటి దౌర్భాగ్యాన్ని చూడవలసిన పాపం నాకు తగిలిందని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వైష్ణవి అక్కడ కూర్చొని ఉంటుంది. ఇక రాంబాబు అయితే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే రాంబాబు, వైష్ణవి అలా పూజ చేస్తూ ఉంటారు. అలా పూజ చేస్తూ పూజ అయిపోయిన తర్వాత రాంబాబుకి పంతులు గారు అయితే నాయన ఏదో తాళిబొట్టు కట్టు అని చెప్పి అంటారు. ఇక తాళిబొట్టు తీసుకుని రాంబాబు అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక వెన్నెల మెడలో నేను తాళి కడుతున్నానని చెప్పి రాంబాబు అయితే అలా చాలా సంతోషంగా ఉంటాడు. ఇక చిన్న ఏం చేయలేక అక్కడే అలా మౌనంగా ఉంటాడు. ఇక వైష్ణవి అయితే నేను ఈ పెళ్ళిని ఎలాగైనా సరే ఆపుతాను, నేను ఈ పెళ్లి చేసుకోను అని చెప్పి వైష్ణవి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. నాయనా తాళి కట్టు అని పంతులు గారు అనగానే రాంబాబు అయితే వైష్ణవి దగ్గరకు వంగొని ఇలా తాళి కట్టబోతూ ఉంటాడు. ఇక వైష్ణవి అయితే ఆ తాళిని పట్టుకొని గట్టిగా లాగేస్తుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వాళ్ళ తాతయ్య అయితే ఏంటి వెన్నెల, ఏం చేస్తున్నావు నువ్వు తాళి కట్టించుకుంటావా లేదా అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.